విగ్రహారాధన చేసిన నేను, యేసు ప్రభుని ఇష్టపడని నేను, లక్ష్య పెట్టని నేను, సువార్త వినడానికి కూడా చెవి ఇవ్వని నేను ఈరోజు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, సత్యదేవుడు అని ఇంతమంది ప్రజలకి ఎందుకు గంభీరంగా ప్రకటిస్తున్నానో, దేన్ని బట్టి నేను రూపాంతరం చెందానో అది అందులో రాయటం జరిగింది. ఏ సత్యాన్ని బట్టి నేను కనెక్ట్ అయ్యానో ప్రభుకి, అది అందులో రాయటం జరిగింది. బైబిల్లో ఒక మాట ఉంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. ఖచ్చితంగా మీరు చదవండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతా ఒక 31-32 పేజీలు ఉంటాయి అంతే, సింపుల్. గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారంటే మంచి మ్యాటర్ మీకు ఎక్కిద్ది. ఇతరులతో మాట్లాడడానికి, పంచుకోవటానికి కూడా సువార్త ఎలా వెళ్ళాలో, ఎలా పంచుకోవాలో కూడా నీకు అవగాహన వచ్చింది. అందుకని అసలు ఒకప్పుడు విగ్రహారాధికుడైన నేను ఇప్పుడు ఎందుకు మారి యేసు ప్రభుని నమ్ముకున్నానో, ప్రకటిస్తున్నానో, ఆ సత్యం అందులో ఉంది గనక తప్పనిసరిగా ఇంటికెళ్ళి కనీసం 2 సార్లు చదవండి. 2 సార్లు చదవండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు, చదివిన వాళ్ళు కూడా దీవించబడతారు. ఆమేన్. మీరు అలానే నిలబడి ఉండండి.